ఈరోజు చాలా గొప్ప కార్యక్రమం చేసినాం. ఎలక్షన్లు అయినాక కాంగ్రెస్ పాలన, ఇందిరమ్మ పాలన, ప్రజాపాలన, రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈరోజు జరిగిన కార్యక్రమం అతి గొప్ప కార్యక్రమం. మాకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది అంటే మాకు భువనగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలిచినాక ఇది మొదటి కార్యక్రమం. పోయిన నెలలో సన్న బియ్యం కార్యక్రమం చాలా గొప్పగా జరిగింది. సన్న ఓట్లకు బోనస్ ఇచ్చునే కాక 500 సన్న బియ్యం సరఫరా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ స్కూల్స్లో కాక పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా రేషన్ షాప్ ద్వారా సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం ఈ రాష్ట్రంలో గొప్పగా పోయింది. ఈరోజు ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం 10 ఏళ్ల పాటు ఒక ధనిక రాష్ట్రంలో ఇయ్యలేని నాటి పాలకులు ఈరోజు అప్పుల రాష్ట్రంగా వాళ్ళు మిగిల్చినరు. అయినా కూడా ఈ అప్పుల రాష్ట్రంలో మరి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం 4,500,000 ఇండ్లు ఇచ్చే కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉన్నది. ఒక్క భువనగిరి 4.5 లక్షల ఇండ్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఒక్క భువనగిరి నియోజకవర్గంలోనే 3,500,000 ఇండ్లు ఇస్తూ గ్రామాన లబ్ధిదారులందరినీ కూడా పిలుచుకొని ఈరోజు అంటే ముఖ్యంగా భువనగిరి మండల్ అండ్ టౌన్ పిలుచుకున్నాం. తర్వాత మండల వారీగా చేస్తాం. ఈరోజు అందరము దాదాపు 2-3 వేల మంది ఇక్కడ జమైన్ అందరూ వాళ్లకు ఏది ఈ యొక్క ధృవీకరణ ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ పత్రాలు వాళ్ళు తీసుకున్నారు. కలెక్టర్ గారు అధికారులం అందరం కూడా ఉండి మరి అవి ఇచ్చినాం. అందరి కళ్ళల్లో వాళ్ళ ముఖాలల్లో సంతోషం చూసినాం. 10-12 ఏళ్ల పాటు ఇల్లు లేకుంటే బాధపడ్డారు. మరి ఆ రోజు అన్యాయం జరిగింది. ఈరోజు వాళ్ళకు న్యాయం జరిగింది. కాంగ్రెస్ పాలన ఆధ్వర్యంలో మరి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం చాలా గొప్పగా జరిగింది. మా వరకు చాలా సంతోషం. అయితే ఈరోజు ఉన్న మాకు ప్రథమ కర్తవ్యం ఏమిటంటే ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లను త్వరగతిన స్టార్ట్ చేయించే కార్యక్రమం. ఎవరన్నా ఎక్కడన్నా డబ్బులు లేకుంటే మా గ్రామస్తులకు, మా నాయకులకు, కార్యకర్తలకు చెప్తున్నాం. వాళ్ళకు మహిళా సంఘాల ద్వారా కొంత అప్పు, ₹1,00,000 అప్పు కూడా ఇప్పించి వాళ్ళ ఇందిరం ప్రతి ఇల్లు మొదలుపెట్టే కార్యక్రమం చేయాలి. భువనగిరి నియోజకవర్గంలో ఎక్కడ ఒక ఇల్లు కూడా మిగలకుండా అన్ని ఇందిరం స్టార్ట్ చేయాలి. ఇది మొదటి విడత మాత్రమే. మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం ఇవి కూడా త్వరలో వస్తాయి. ఈరోజు దాదాపు ఈ మొదటి విడతలోనే ప్రతి పేదవానికి ఇల్లు లేని వాళ్ళు అంటే ఇంటి మీద కప్పు లేని వాళ్ళు, మరీ పెంకుటిల్లు, రేకులు, కూలిపోయే ఇళ్ళ వాళ్ళకి దాదాపుగా కంప్లీట్ అయినట్టే లెక్క. అంటే ఇంకా నెక్స్ట్ ఉన్నాయి కూడా ఉన్నారు చాలామంది అర్హులు కానీ బట్ వీళ్ళేమో అతి పేదవాళ్ళు, అసలు ఉండడానికి అవస్థపడ్డారు. వాన వస్తే కురుస్తుంది, ఎండ వస్తే ఎండబడుతుంది వాళ్ళ మిత్రులకి. సో వాళ్ళందరికీ ఈరోజు దాదాపు ఆ బేసిక్ రిక్వైర్మెంట్ కూడా లేని వాళ్ళకు ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. ప్రశ్నపత్ర యొక్క ధృవీకరణ పత్రాలు ఈరోజు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఏమమ్మా సంతోషమా? రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఇల్లు మీకేంది 5 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఓకేనా? సంతోషమా? అందరు కూడా అదే చెప్తున్నారు. జై రేవంత్ అని అంటారు. చాలా సంతోషం. గొప్ప కార్యక్రమం జరుగుతుంది. రేషన్ కార్డుల కార్యక్రమం కూడా గొప్ప జరుగుతుంది. ఒక్క భువనగిరి నియోజకవర్గంలో 30,000 రేషన్ కార్డులలో ఎడిషనల్ మెంబర్స్, ఎడిషనల్ యూనిట్స్ అంటారు, అవి కూడా జమ చేయడం జరిగింది. రేషన్ కార్డు కూడా మొదలవుతుంది. మరి ఇవన్నీ కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా గొప్పగా అప్పులు ఉన్నప్పటికీ ఈ రాష్ట్రంలో సాహసవేతంగా మన ప్రభుత్వం ఇందిరమ్మ పాలన ముఖ్యమంత్రి పేరు రజియా. గత సంవత్సరంలో తెలంగాణ పార్టీ ఉన్నప్పుడు ఇస్తానని ఇవ్వలేదు. కాంగ్రెస్ వచ్చినాక రేవంత్ రెడ్డి సార్ ఇచ్చిండు. అనిల్ కుమార్ సార్కి ధన్యవాదాలు తెలుపుతున్నాను. సంతోషంగా ఉంది. మా సొంత ఇల్లు మాకు నిర్మింపబడుతుందని కోరిక నెరవేరుతుందని అనుకుంటున్నాం. పెట్టినాము, ఇట్లనే ఇచ్చేసింది, క్యాన్సిల్ అయింది, వచ్చేసింది. అందుగురించి సంతోషంగా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను.